ఓకే. ఓట్. ఓలాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో ధ్రువాణి పరిత్యజ్య యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిషేవతే అధ్రువం పరిషేవతే ధ్రువాణి తస్య నశ్యంతి ధ్రువాణి తస్య నశ్యంతి చాధ్రువం నష్టమేవ హి. చాధ్రువం నష్టమేవ హి. యహ అంటే ఎవడైతే, ధ్రువాణి పరిత్యజ్య, ధ్రువము అంటే స్థిరంగా ఉండేటువంటిది అని అర్థం. స్థిరమైన సంపద కావచ్చు, స్థిరమైన ఆదాయం కావచ్చు, స్థిరమైనటువంటి ఆవాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ధ్రువాణి పరిత్యజ్య వదిలిపెట్టి, దాన్ని వదిలేసి, అధ్రువం ధ్రువము కానటువంటిది అంటే శాశ్వతం కానటువంటిది, పర్మనెంట్ కానటువంటి దాన్ని పరిషేవతే, దాన్ని సేవిస్తాడో లేదా ఆశ్రయిస్తాడో, తస్య అతనికి ధ్రువాన్ని నశ్యంతి, స్థిరమైనటువంటివన్నీ పోతాయి. ఎందుకు? వాటిని వదిలేశాడు కాబట్టి. చ మరియు అధ్రువం నష్టమేవహి, అస్థిరమైనటువంటివి ఆటోమేటిక్ గా నశించిపోతాయి. అంటే ఇతో భ్రష్ట తతో భ్రష్ట అని అయిపోతుంది. ఏది స్థిరమైనటువంటిదో దాన్ని పట్టుకోకుండా ఏది అస్థిరమైనటువంటిదో దాన్ని పట్టుకున్నటువంటి వాడికి, వీడు పట్టుకోలేదు కాబట్టి స్థిరమైనటువంటిది వెళ్ళిపోతుంది, అది అస్థిరం కాబట్టి వీడు పట్టుకున్నా పోతుంది, పట్టుకోకపోయినా పోతుంది. అందువల్ల ఏం చెప్తాడంటే ధ్రువమైనటువంటి వాటిని వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాడు. అంటే యో ధ్రువాణి పరిత్యజ్య, ధ్రువమైనటువంటి ఏది అనేది మనం చూసుకోవాలి. ధ్రువమైనటువంటివి ఏది, శాశ్వతమైనటువంటి ఏది అంటే ఇక్కడ మనం పర్మనెంట్ సెమీ పర్మనెంట్ అని రెండుగా డివైడ్ చేద్దాం. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో పర్మనెంట్ థింగ్ అట్ ఆల్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వరల్డ్. కనిపించేటువంటి ప్రపంచంలో ఏది పర్మనెంట్ అయినటువంటిది లేదు. అందువల్ల మనం ఏం చేద్దామంటే పర్మనెంట్ సెమీ పర్మనెంట్ అని రెండుగా డివైడ్ చేద్దాం. పర్మనెంట్ ఏది? భగవంతుడు, ఆత్మతత్వం, ఇది పర్మనెంట్. సరే, దాని గురించి ఇక్కడ మనం చెప్పుకోవడంలే. ఇక్కడ సెమీ పర్మనెంట్ అనేసి దేన్నైతే అనుకుంటున్నామో ఆ సెమీ పర్మనెంట్ ని చెప్తున్నాం. అంటే పర్మనెంట్ సెమీ పర్మనెంట్ అని రెండు అనుకున్నాము. పర్మనెంట్ ని మనం ఇక్కడ చెప్పడం లేదు, సెమీ పర్మనెంట్ ని చెప్పుకుంటున్నాం. సెమీ పర్మనెంట్ అంటే ఏమి అంటే, నీకు స్థిరమైనటువంటి ఆవాసం ఉంది, ఇల్లు ఉంది. ఒక ఊర్లో నీకు ఒక ఇల్లు ఉంది. తర్వాత నీకంటూ ఒక భార్య ఉంది, నీకు ఒక ఉద్యోగం ఉంది. ఇవి పర్మనెంట్ అని అనుకున్నాం. పర్మనెంట్ ఉద్యోగం అని అంటారు కదా, మనిషే పర్మనెంట్ కానప్పుడు ఉద్యోగం పర్మనెంట్ ఎట్ అవుతుందని అడగద్దండి. పర్మనెంట్ ఉద్యోగం అంటే ఏంటంటే రిటైర్మెంట్ వరకు ఉండేటువంటి ఉద్యోగము అని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది, భార్య ఉంది, ఇల్లు ఉంది, ఇవన్నీ పర్మనెంట్ అని అనుకున్నాం. దీన్ని వదిలిపెట్టేసి అధ్రువం, ఉద్యోగం వదిలిపెట్టేసి ఇంకేదో చేశాడు. నేనేదో వ్యాపారం చేస్తానన్నాడు, అవగాహన లేనటువంటి వ్యాపారంలో అడుగు పెట్టాడు. అది క్లిక్ అయితే అవుతుంది, లేదంటే పోతుంది, ఏదో ఉంటది. అదే విధంగా
ఆ ఉండేటువంటి ఇల్లు వదిలేశాడు, దీనికంటే బాగుండేది ఉండాలా అని చెప్పి అన్నాడు. అక్కడే పోయాడు, ఇక్కడ పోయాడు, అది ఉండాలి. ఈ లోపు ఇదేమైంది, ఈ ఇల్లు బాడుక్కి ఇచ్చాడు. ఈ బాడుక్కు ఉండేటువంటి వాడు దాన్ని అనుభవించాడు. వాడు ఏదో కొంచెం డ్యామేజ్ చేసి పెట్టాడు. అది పర్మనెంట్ కాదు ఆ ఇల్లు, అది ఖాళీ చేసి రావాలి. ఖాళీ చేసినప్పుడు అరే మన ఇంటికి మనం పోదాం అనుకొని ఇక్కడికి వచ్చి వీడిని ఖాళీ చేయమంటే వీడు ఖాళీ చేసాడు, కానీ ఆ ఇల్లు అప్పటికప్పుడు ఉండడానికి యోగ్యంగా లేదు. మళ్ళీ దానికి వాడు ఎంత బాడుగు ఇచ్చాడో అంత ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఇది నష్టపోయింది, ఇది నష్టపోయాడు, అది నష్టపోయాడు. అట్లాగే భార్య, కుల ధర్మపత్ని, భార్యను కాదనుకొని ఇటు అటు వెళ్ళినటువంటి వాడు ఏమవుతుంది, భార్య తన దారి తాను చూసుకుంటది. మళ్ళీ ఆమె దారి చూసుకుంటది. అంటే ఆమె నిన్ను ఎన్నుకున్నది అంటే నువ్వు బెటర్ అని ఎన్నుకొని ఉంటది. ఎప్పుడైనా సరే మనం ఇది బెటర్ అని చెప్పి అనుకున్నాము అని అంటే ఆ బెటర్ కంటే బెస్ట్ గా ఉండేది కనిపించినప్పుడు బెటర్ని వదిలేస్తాం. అది చాలా సహజమైనటువంటిది. అందువల్ల డోంట్ సెలెక్ట్ ద బెటర్, థింక్ దట్ యువర్ సెలక్షన్ ఈజ్ బెటర్. నీకు ఏది సౌకర్యంగా ఉందో, దేన్ని నువ్వు ఎన్నుకున్నావో దాన్ని బెటర్ అనుకో. అంతేగాని నేను బెటర్ని సెలెక్ట్ చేసుకుంటానని అని అనుకోవద్దు. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి ధ్రువాణి పరిత్యజ్య, ధ్రువంగా ఉండేటువంటివి, పర్మనెంట్ గా ఉండేటువంటి వాటిని వదిలిపెట్టేసి అధ్రువం పరిషేవతే, అధ్రువం అయినటువంటి వాటి వెంట పడకూడదు. కాసేపు ఈ సెమీ పర్మనెంట్ విషయాలు పక్కన పెట్టేద్దాం, పర్మనెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మనం నిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పి అనుకున్నాం. నిత్యానిత్య వస్తు వివేకంలో నిత్యము అనిత్యము, ఇక్కడ ఏమంటున్నాడు, యో ధ్రువాన్ని పరిత్యజ్య, నిత్యాన్ని వదిలిపెట్టి, అధ్రువం పరిసేవ్యతే, అనిత్యాన్ని సేవిస్తాడు, ధ్రువాణి తస్య నశ్యంతి, ధ్రువమైనటువంటి వాడికి నశించిపోతాయి అన్నాడు. అంటే నిత్యమైంది నశించిపోతుందా? నశించిపోదు. దాన్ని తెలుసుకునే అవకాశం నశించిపోతుంది. అంటే అరే మనం పరబ్రహ్మాన్ని గురించి కాస్త ముందుగా తెలుసుకొని ఉంటే కాస్త సాధన చేయడానికి ఈ శరీరం సహకరించి ఉండేదేమో, ఎక్కడైనా తీర్థయాత్రలకు అవి తిరగడానికి అవకాశం ఉండేదేమో, ఇంకొంతమంది మహాత్ముల్ని కలిసి ఉండేవాళ్ళమేమో. మొన్నటి వరకు ఒక మహాత్ముడు ఇక్కడే ఉండేవాడు, మనం ఆయన గురించి తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు ఆయన లేడు, మనకు చెప్పేవాళ్ళు లేరు. అంటే ఏం చేశాము, అధ్రువాన్ని పట్టుకున్నాం, అనిత్యాన్ని పట్టుకున్నాం. అనిత్యాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ నిత్యానికి అనిత్యానికి చిన్న తేడా ఏమిటంటే, అనిత్యం అనేది నిరంతర దుఃఖము, నిత్యం అనేది నిరంతర ఆనందము. అనిత్యం నిరంతర దుఃఖం, కానీ నీకు అది సుఖ భ్రాంతిని కలగజేస్తూ ఉంటుంది. అనిత్యం ఎప్పుడు నీకు సుఖ భ్రాంతిని కలుగజేస్తూ ఉంటుంది. ఇదిగో సుఖం వచ్చేస్తుంది, సుఖం వచ్చేస్తుంది, సుఖం కలుగుతుంది అనేటువంటి భ్రాంతిని నీకు కలుగజేస్తూ ఉంటుంది. అది ఆ విధంగా కలుగజేస్తూ ఉన్నటువంటి కారణం చేత దాన్ని వదిలిపెట్టం. శాశ్వతమైనటువంటిది నీకు ఏమవుతుందంటే, ఈ భ్రాంతిని వదిలితే గాని దానికి విషయం అర్థం కాదు. ఈ భ్రాంతి ఏమో మనకు తాత్కాలిక సుఖాన్ని ఇస్తూ ఉంటుంది, తాత్కాలిక సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఈ భ్రాంతిని వదిలిపెట్టలేదు. అందువల్ల ఏమవుతుంది, మనం అధ్రువమైనటువంటి వాటి వెంటనే తిరుగుతూ ఉంటాం. ఒక పేపర్ ఉంది, ఖాళీ పేపరు, దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక స్కేల్ పెట్టి మార్జిన్ వేస్తాం, చిన్న మార్జిన్ వేస్తాం. ఆ మార్జిన్ కుడివైపున రాస్తాం,
ఎడం వైపున ఏదైనా నంబర్లు ఏవైనా ఉంటే వేసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ లాంటి పాయింట్ నెంబర్లు నోట్ చేసుకో. మన దృష్టిలో మనం నిత్య వస్తువుకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నామంటే మార్జిన్కి ఎడం వైపు అంత ఇస్తున్నాం, అనిత్య వస్తువుకు మార్జిన్ కుడివైపు అంత ఇస్తున్నాం. ఇఫ్ వి రివర్స్, మార్జిన్ కి కుడివైపున నిత్య వస్తువు, మార్జిన్ కి ఎడం వైపున అనిత్య వస్తువు ఇస్తే కూడా మనం లోకయాత్ర జరుగుతుంది, ఇబ్బంది లేదు. మనం ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంతసేపు నిత్య వస్తువు గురించి ఆలోచన చేస్తూ ఉంటే, అఫ్ కోర్స్ ఈ ప్రపంచం అనిత్యమైంది కావచ్చు, బట్ జీవయాత్ర ఎలా జరుగుతుంది? లోకయాత్ర జరగాలి కదా, భార్య పిల్లలు సంసారం కుటుంబం ఇవన్నీ ఉంది కదా, ఎలా జరుగుతుంది అని అంటే మార్జిన్ తగ్గించడం అంతే. ఏం చెప్తున్నాడంటే, నువ్వు మార్జిన్ కుడివైపు నుండేదాన్ని అనిత్యానికి ఇస్తున్నావు, మార్జిన్ కి ఎడం వైపు నుండేదాన్ని నిత్యానికి ఇస్తున్నావు. ఇఫ్ యు రివర్స్ ఇట్, నథింగ్ విల్ హ్యాపన్. కాకపోతే ఏమో అయిపోతుందనేటువంటి భ్రమ వల్ల నువ్వు రివర్స్ చేయలేకుండా పోతున్నావు. నువ్వు ఎంత సమయాన్ని అనిత్యానికి కేటాయిస్తున్నావో అంత సమయాన్ని నిత్యానికి కేటాయించి ఎట్లా అవుతుందండి ఇదంతా, అది ఎట్లా కుదురుతుంది అని అంటే క్వాలిటీ పెరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారనుకోండి, మీ ఇంట్లో మీరున్నారు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. ఇప్పుడు మీరు వేరే ఇంటికి వెళ్ళారు, పెద్ద ఇంటికి వెళ్ళారు, సౌకర్యంగా ఉండే ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు దానికి 20,000 రెంట్ కట్టాలి అంటే ఏం అర్థం? మీరు మామూలుగా సంపాదించేదానికంటే, మీ ఇంట్లో ఉన్నప్పుడు సంపాదించిన దానికంటే నెలకు 20,000 అదనంగా రెంట్ కోసం సంపాదించాలి, అంతేనా? అంటే మీ కష్టం ఏమైంది? పెరిగింది. ఎప్పుడు మీ కష్టం పెరుగుతుందో అప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి మీరు చిన్న ఇంట్లో ఉన్నా, అది మీ సొంత ఇల్లు కాబట్టి దానికి బాడుగ కట్టే పని లేదు కాబట్టి నెలకు 20,000 అదనంగా సంపాదించాల్సిన శ్రమ తగ్గిపోయింది. ఎప్పుడైతే శ్రమ తగ్గిందో మీకు సుఖం పెరిగింది, సంతోషం పెరిగింది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మార్జిన్ ని ఇటు అటు మార్చడం వల్ల ఏమవుతుంది అంటే నీ వర్క్ లో క్వాలిటీ పెరుగుతుంది. వర్క్ లో క్వాలిటీ పెరిగినప్పుడు నీ సంపాదన సరిపోతుంది. నువ్వేమనుకుంటావు? సరిపోదు 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 అని అనుకుంటావు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇక్కడ ఇన్నిటికీ కారణం ఏంటంటే నీ అసంతృప్తే కదా కారణం. నీకు ఇది బాగాలేదని అనుకుంటాడు, నీకు బాగలేదా సౌకర్యంగా లేదా అది చెప్పు. అది మనం క్వశ్చన్ వేసుకున్నామంటే అప్పుడు దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేయాలి అనేది అర్థం అవుతుంది. కాబట్టి ధ్రువమైనటువంటివి నీకు విలాసవంతంగా ఉండకపోవచ్చు, సౌకర్యంగా ఉంటే చాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నీకు శ్రమ తగ్గిపోతుంది. నువ్వు విలాసానికి పోయేటప్పటికి ఏమవుతుందంటే నువ్వు విలాసంగా ఉండడం కోసం ఏం చేస్తున్నావు? సంపాదిస్తున్నావు. విలాసంగా ఉండడం కోసమని 60 ఏళ్ళు 65 ఏళ్ల వరకు సంపాదిస్తూనే ఉంటాడు. 60 ఏళ్ళప్పుడు రిటైర్ అయ్యి 4 సంవత్సరాలు కష్టపడి బ్రహ్మాండమైనటువంటి భవంతిని కడతాడు. దానికి ఇంటీరియర్ డెకరేషన్ అది ఇదంతా పెడతాడు. ఇప్పుడు ఏం చేయగలడు? 65 ఏళ్ళు వచ్చాయి, ఎన్నాళ్ళు ఉంటాడు ఇంకా? ఇప్పుడు ఏమవుతుంది? అరే ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాము, మనం ఉండలేకుండా పోతున్నాం, ఇప్పుడు జబ్బు వచ్చింది అనుకో, ఏమవుతాడు? నువ్వు అనుకున్నది ఏమిటి, జరిగింది ఏమిటి? కాబట్టి మనం ఎలా అప్రోచ్ కావాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేని పట్ల మన అప్రోచ్ ఉండాలి. అందుకని చాణక్యుల వారు ఏమంటున్నారంటే, అయ్యా ఏది ధ్రువమో దాన్ని వదిలిపెట్టకు, ఏది అధ్రువమో దాన్ని పట్టుకోవద్దు.
దానివల్ల ఏమవుతుందంటే రెండు పోతాయి. ఆ రెండు పోయేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. గట్టిగా ఉండేదాన్ని పట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, ఒకడు నీళ్ళల్లో కొట్టుకుపోతున్నాడు. వాడికి ఒక పెద్ద ఆ ఆసరాగా ఒక కమ్మి దొరికింది, రాడ్ కనిపించింది. రాడ్ పట్టుకున్నాడు, అది కొట్టుకుపోదు. అదే ఆ గట్టున ఉండేటువంటి ఒక చెట్టు వేరు కనిపించింది, వేరు పట్టుకున్నాడు. ఇప్పుడు చెట్టు వేరు రెండు కొట్టుకుపోతున్నాయి, దాంతోపాటు ఇది కూడా పోతున్నాడు. అంటే అధ్రువం నష్టమేవహి అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అధ్రువంతో పాటు వీడు కూడా పోతాడనేది గుర్తుపెట్టుకోవాలా. అదొకటే పోతే నష్టం లేదు, అది పోతూ పోతే ఏం చేస్తుంది, వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే యు ఆర్ డిపెండెంట్ అంతే. చాలా మంది ఏం చేస్తారు, అడ్డదారుల్లో ధనాన్ని సంపాదించాలని ఏదేదో మార్గాలు ఎన్నుకుంటాడు. ధ్రువమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టి, ధర్మమైనటువంటి మార్గాన్ని వదిలిపెట్టి అధర్మమైనటువంటి మార్గాన్ని పట్టుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది, వాడు సంపాదించిన దాన్ని సీజ్ చేస్తారు, వాడిని ఎత్తుకొని పోయి జైలు వేస్తారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, సంపద మాత్రమే పోలే, ఆ సంపదతో పాటు అంతకంటే గొప్ప సంపద అయినటువంటి ఆయుష్ పోయింది, జీవితం పోయింది. అది ముఖ్యమైనటువంటి విషయం. ఏది ధ్రువమైనటువంటి విషయం అంటే, ఏది ధర్మమో అది ధ్రువమైనటువంటి విషయం లౌకిక జీవితానికి. పారమార్థిక జీవితానికి ఏది మోక్షాన్ని ఇస్తుందో అది ధ్రువం. లౌకిక జీవితానికి ధ్రువం ఏది ధర్మమో అది ధ్రువం. పారమార్థిక జీవితానికి ఏది ధర్మం కాదు, మోక్షాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఏది మోక్షాన్ని ఇస్తుందో, ధర్మార్థ కామాలు కాదు, ఆ మూడు కాదు, ఏది మోక్షాన్ని ఇస్తుందో అది ధ్రువం. కాబట్టి మన ప్రాధాన్యత దృష్టితో చూసినప్పుడు లౌకిక జీవితము పారమార్థిక జీవితం ఒకే పేజీలో మార్జిన్కి ఇటువైపు అటువైపు ఉంటాయి. కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు మనం ధర్మము మోక్షము ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అర్థమైంది. కానీ మనం ఏం చేస్తాం, అర్థకామాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థకామాలు అదృఢమైనటువంటివి, అధ్రువమైనటువంటివి. ధర్మ మోక్షాలు ధ్రువమైనటువంటివి. అందుకే ఈ గట్టు నుండి ఆ గట్టు నుండి నాటారు, ఒకవైపు ధర్మం, ఒకవైపు మోక్షం. నువ్వు దీనికోతాడు కట్టినావు అనుకో, ఈ తాడు పట్టుకొని ధర్మం నుంచి మోక్షానికి తాడు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. నువ్వు ఈ రెండింటినీ వదిలేసి అర్థకామాల మధ్యలో ఉండిపోయినావు అనుకో, ధర్మానికి దప్పోతావు, మోక్షానికి దప్పోతావు. ఈ గట్టు చేరలేవు, ఆ గట్టు చేరలేవు, కొట్టుకొని వెళ్ళిపోతావు. అది చెప్తున్నాడు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మం లౌకిక జీవితం, మోక్షం పారమార్థిక జీవితం. ఈ ధర్మం నుంచి మోక్షానికి చేసేటువంటి ప్రయాణంలో మధ్యలో వచ్చేటువంటివి అర్థకామాలు. వీటిని అధిగమించిన వాడు మోక్షం వరకు వెళ్తాడు, అధిగమించని వాడు అర్థకామాలలో మునిగిపోతాడు. అర్థకామాల్లో మునిగినటువంటి వాడికి మోక్షం గురించినటువంటి అవగాహన ఉండదు, ధర్మాన్ని ఎప్పుడో వదిలేశాడు. కాబట్టి వాడి జీవితం మధ్యలోనే మునిగిపోయింది. నదికి యువతల గట్టు ధర్మం, ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టారు. అవతల గట్టు మోక్షం, మధ్యలో అర్థకామాలు ఉన్నాయి. ఆ అర్థకామాలని నువ్వేం చేయాలా, అర్థకామాల మీద ప్రయాణం చేయాలను. అర్థకామాలు అనేది జలం అనుకోండి, నువ్వు పడవ వేసుకొని బయలుదేరావు, నీ సాధన అనేటువంటి పడవ వేసుకొని బయలుదేరావు, నీ జీవనం అనే పడవలో బయలుదేరావు. జీవన నౌక ప్రయాణిస్తుంది. ఆ అర్థకామాలు లేకపోతే ఈ ఓడ ప్రయాణించదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని.
నీళ్లు లేకపోతే ఓడ ప్రయాణించదు. నీళ్లు లేకపోతే ఓడ ప్రయాణించదని నీళ్ళని ఓడలేకి తీసుకున్నామంటే అప్పుడు కూడా ప్రయాణించదు. దట్ ఈస్ ద బ్యూటీ. అర్థకామాలు అవసరం. ఎందుకు? జీవనయానానికి. ఆ అర్థకామాలని లోపలికి తీసుకున్నామంటే అవి ప్రయాణాన్ని కొనసాగనివ్వవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ధ్రువం ఏమిటి? ఆ గట్టు ధ్రువం, ఈ గట్టు ధ్రువం. నీకు పారమార్థికం వద్దు, వదిలేసుకున్నావు. ఈ గట్టునే ఉండు, ధర్మంలోనే ఉండు. నేను ఆ నదిలో ఉండేటువంటి నీళ్లను వాడుకుంటాను, అంటే అర్థకామాలను వాడుకుంటాను, ధర్మబద్ధంగా వ్యవసాయం చేసుకుంటాను, పంటలు పండించుకుంటాను, ఏదో చేసుకుంటాను, నాకు అవతలకు వద్దు అని అనుకో. వెరీ గుడ్. ఆ తర్వాత విషయం, నువ్వు అవతలకి పోవాలనేది నీ ప్రారంభంలో ఉంటే, లేదా నీకు దృఢమైనటువంటి సంకల్పం ఉంటే, ఎవడైనా వచ్చి ప్రేరణ కలిగిస్తే, ఏ మహాత్ముని యొక్క బోధనలో నాయన ఈ గట్టుని ఏం చూసేవరా, ఆ గట్టు ఇంకా గొప్పదని చెప్తే అప్పుడు తర్వాత ఆలోచించేద్దాం. దీనికైనా కన్ఫర్మ్ గా ఇది కూడా ధ్రువమే, సెమీ పర్మనెంట్. ఇప్పుడు కాదు కూడదు అని అనుకున్నావు, అలేవాడివే, అది పర్మనెంట్ అని తెలిసిన తర్వాత నేను ఎలా వెళ్లకుండా ఉంటానని మొదలు పెట్టావు. ఇగో గడ్డం పెంచుకున్నావు, రుద్రాక్షలు వేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు, వేషం మార్చినావు, స్టార్ట్ చేసినావు, ప్రయాణం స్టార్ట్ చేసినావు. ఇది వదిలేసావు. ఏది? ధర్మం. మార్జిన్కి కుడివైపు నుండేదాన్ని వదిలేసావు. లౌకికమైనటువంటి ధర్మాన్ని వదిలేసి నేను పారమార్థికాన్ని పట్టుకున్నానని చెప్పాను. కూర్చున్నావు, తపస్సు చేశాడు. 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. మేనకొచ్చింది. ఈ నీళ్లతోనే కదా ఇంతకాలం బతికినామని నీళ్లను లోపలికి వదిలేడు అడవలాగా. ఈ నీళ్ల వల్లనే కదా ప్రవహిస్తాను, సృష్టి అంతా కామం వల్లనే కదా జరుగుతుందని ఒక మాట అనుకున్నాడంటే అయిపోయింది. ఇంకా జీవితం అంతా అర్థం వల్లనే కదా నడుస్తుంది అని అనుకున్నాడంటే అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే అట్లా అనుకుంటాడు ఏమవుతాడో దాన్ని స్వీకరిస్తాడు, ఆహ్వానించినప్పుడు ఏమవుతుంది? మొదట వచ్చినప్పుడు నీ కాళ్ళను తడుపుతుంది, అది కాళ్ళ కింద ఉంటది. నీళ్లు కాళ్ళ కింద ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు. అది మోకాళ్ళ వరకు వచ్చిందంటే నడవడం కష్టం అవుతుంది, నడుము వరకు వచ్చిందంటే ఇంకా కష్టం అయిపోతుంది, ఎద వరకు వచ్చిందంటే ఊపిరి కూడా ఆడదు. ఇప్పటికి కూడా నువ్వు పైకి రాలేదనుకో, ముక్కు దాటుతుంది. ఇప్పుడు నువ్వేం చేయలేవు. కాబట్టి అర్థకామాల యొక్క లక్షణం ఏంటంటే మెల్లగా వస్తాయి. నువ్వేమనుకుంటున్నావు? పాదాల కింద నీళ్లు ఉన్నప్పుడు వంగి ముంచుకుంటున్నావు, మోకాళ్ళ దాకా వచ్చేటప్పటికి వంగే పని లేదనుకున్నావు. నీకు అర్థం కాదు. నోటి దాకా వచ్చిందంటే చేతితో ఎత్తుకునే పని లేకుండా తాగచ్చు అని అనుకుంటున్నావు. అది అక్కడికి ఆగదు. నోటి దాకా వచ్చిందంటే నువ్వు ముంచుకునే పని లేకుండా తాగచ్చు, అది నిజమే, కాదని చెప్పలేదు. ఎంతసేపు తాగుతావు? ఇంకొక అరించి పెరిగేంత వరకు. పై పెదవి దాటి ముక్కు దాకా పోయిందనుకో, నీళ్లుండయి, తాగలేవు, తాగితే సస్తావు. కాబట్టి సంపదలు కూడా అంతే. అవి నీ పాదాల కింద ఉన్నాయనుకో, చాలా సౌకర్యంగా ఉంది. ఇంకొంచెం పెరిగితే ఏమనుకుంటావు? ఆ విలాసాలను చూసి మనం అంత సౌకర్యంగా ఉందనుకుంటాం, కానీ ఆ విలాసాలు నిన్ను ముంచుతాయి అనేది గుర్తుపెట్టుకో. విలాసాలు పెరిగే కొద్దీ నిన్ను ముంచుతాయి. ఏమవుతుంది? విలాసం పెరిగే కొద్దీ శారీరకమైన శ్రమ తగ్గిపోతుంది. శారీరకమైనటువంటి శ్రమ ఎప్పుడైతే తగ్గుతుందో ఆరోగ్యం నశించిపోతుంది, శరీరం నశించిపోవడం మొదలవుతుంది. అంతే కదా, ఏది ఉపయోగించమో అది తుప్పు పడుతుంది. మన ఇంట్లో కత్తి ఉంది, మనం కత్తితో ఏమి నరకడం లేదు, అయినా సరే నెలకో నాటి దాన్ని తీసి దాన్ని శుభ్రంగా నూరి దానికి అంత నూనె పూసి పెట్టాం. మెయింటెనెన్స్ ఉండాలి.
దేన్ని మెయింటెనెన్స్ చేస్తామో అది ఉంటుంది, మనుగడ ఉంటుంది. మెయింటెనెన్స్ చేయనటువంటి దానికి మనుగడ ఉండదు. దట్స్ వై శరీరం ఏమవుతుంది, నశించిపోతుంది. ఎప్పుడు విలాసాల్లో పడ్డామో అప్పుడు శరీరం ఏ పని చేయదు. మనం మంచినీళ్ళు తాగాలంటే కూడా దానికి కూడా మంచినీళ్ళు తెచ్చిచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు, వంట చేసి పెట్టేవాళ్ళు ఒకరు ఉంటారు, రకరకాలుగా వండి పెట్టేవాళ్ళు ఉంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లోనే 2వ అంతస్తు నుంచి కిందికి దిగాలంటే మనకు లిఫ్ట్ ఉంటుంది, స్టెప్స్ దిగే పని లేదు. అక్కడి నుంచి వచ్చినామంటే కారులో ఎక్కుతాం. కారులో ఏసీ ఉంటుంది, ఆఫీసులో ఏసీ ఉంటుంది, ఇంట్లో ఏసీ ఉంటుంది. ఎండ మన మీద పడదు, శరీరానికి శ్రమ లేదు. అంటే నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి, గొంతు వరకు వచ్చాయని అర్థం. ఎంత సౌకర్యంగానే ఉంది. ఇప్పుడు స్ట్రా వేసి తీసుకుంటున్నాం నీళ్లు, చేతితో వంగేది లేదు, ముంచుకుండేది లేదు, తాగేది లేదు, ఇవంతా ఏం లేదు. అంతకుముందు బావిలో ఉన్నప్పుడు చేదుకుంటాను, ఇప్పుడు స్ట్రా వేసి తీసుకుంటాను. మనం ఏమనుకుంటాను, ఇంకొంచెం సంపాదించేసినామంటే, ఇంకొంచెం సంపాదించేస్తే ఈ స్ట్రా కూడా అవసరం లేదు, నేరుగా ఏది సౌకర్యం అనుకుంటున్నావో, ఏది విలాసం అనుకుంటున్నావో అదే నిన్ను నష్టపరుస్తుంది. అధ్రువం నష్టమేవహి. ఏది అధ్రువమో అది నశించిపోతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం సంపదలు అధ్రువం కాబట్టి అవి నశించిపోతున్నాయి అనుకుంటున్నాం. పిచ్చోడ శరీరం కూడా సంపదే కదా. యువర్ బాడీ ఈజ్ యువర్ ప్రాపర్టీ. నీకున్నటువంటి గొప్ప సంపదలు ఏమిటయ్యారంటే, ఆరోగ్యవంతమైనటువంటి నా శరీరమే నా సంపద. దట్ ఈస్ ద ధ్రువం. అది అధ్రువమే, సెమీ పర్మనెంటే, కానీ దట్ ఈస్ ద గ్రేట్ వెంచర్ యూ హ్యావ్. ఉన్నటువంటి వెంచర్స్ లో నీకున్నటువంటి గ్రేట్ వెంచర్ ఏది అంటే, నీకున్నటువంటి గ్రేట్ ప్రాపర్టీ ఏది అంటే నీ శరీరం. ఇప్పుడు ఏమవుతుంది, అది నీ విలాసం వల్ల దాన్ని కూడా నశింపజేస్తున్నాం. కాబట్టి ఈ అధ్రువమైనటువంటిది తాను నశించడంతో పాటు దాన్ని ఎవడ పట్టుకున్నాడో వాడిని కూడా నశింపజేస్తుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ. కాబట్టి ఒక పాత్రలో ఇనుప పాత్రలో ఉప్పును నిలువ చేసినామంటే ఆ ఉప్పు నశించిపోతుంది, పాత్రను తినేస్తుంది, చిలుము పట్టుకుంటుంది. అది కూడా మట్టి కొండలో ఉప్పు పెట్టామనుకోండి, అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఏమవుతుందంటే ఆ ఉప్పు ఆ మట్టిని తినేస్తుంది, పాత్ర కూడా పోతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఏది ధ్రువమో దాన్ని పట్టుకో. నీకు 2 తీరాలు చెప్పేశాం, ఒకటి ధర్మ తీరం, ఒకటి మోక్ష తీరం. ధర్మ తీరం నుంచి మోక్ష తీరం వరకు మానవుని ప్రయాణం సాగాల్సిందే. ఇది జీవనయానం. ఈ జీవనయానంలో అర్థకామాల యొక్క ప్రాధాన్యత ఉంది. ఎవరైనా ఇవంతా తప్పు అని అంటే ఒప్పుకోవద్దు. అర్థకామాలు హానికరమైనటువంటి అంటే ఒప్పుకోవద్దు. అవి హానికరం కాదు, అవసరమైనటువంటివి. దేనికి అవసరమైనవి? నీ పడవ ప్రయాణించడానికి అవసరమైనటువంటివి. అవి ఎప్పుడు హానికరం అవుతాయంటే, నీ పడవకు రంధ్రం పెట్టి దాంట్లోకి తీసుకున్నావంటే హానికరం అవుతుంది. సో డోంట్ మేక్ హోల్స్ టు యువర్ సోల్. డోంట్ మేక్ హోల్స్ యువర్ మైండ్. డోంట్ అలౌ ద అర్థకామాస్ ఇన్ టు యువర్ మైండ్. అవి నీ మైండ్ లోకి రానంత వరకు నిన్ను హాయిగా నడిపిస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి ధ్రువమైనటువంటివి 2. అంటే 2 అంటే 2 కాదు, ఒకటే. మళ్ళీ
ఒకటి సెమీ పర్మనెంట్, ఇంకోటి పర్మనెంట్. సెమీ పర్మనెంట్ ఏంది? ధర్మం. పర్మనెంట్ ఏంది? మోక్షం. మనం సెమీ పర్మనెంట్ నుంచి పర్మనెంట్ కి ట్రావెల్ చేయాలా, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తరువాత వరయేత్ కులజాం ప్రాజ్ఞో వరయేత్ కులజాం ప్రాజ్ఞాం విరూపామపి కన్యకాం విరూపామపి కన్యకాం రూపశీలాం న నీచస్య రూపశీలాం న నీచస్య వివాహ సదృశే కులే. వివాహః సదృశే కులే. ప్రాజ్ఞుడైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు. ఇక్కడ ఏమి తెలివి? లౌకికమైనటువంటి విజ్ఞానం. పారమార్థిక విజ్ఞానం కాదు, లౌకిక విజ్ఞానం. ప్రాజ్ఞుడైనటువంటి వాడు కన్యకాం వరయేత్, కన్యను వరించాలి, స్వీకరించాలి. ఏ కన్యను? కులజాం, తన కులంలో పుట్టినటువంటి స్త్రీని వరించాలి. అయ్యా అందంగా లేదు, విరూప, అందంగా లేదండి అమ్మాయి. విరూపాం అపి, అందంగా లేకపోయినా సరే, అందంగా లేకపోయినా సరే తన కులంలో జన్మించినటువంటి దాన్నే పరిణయం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. ఎందుకు చాణక్యుడు ఇటు చెప్పాడు? దానికి ఏముంది? పెళ్లి చేసుకోవాలంటే ఆడ మగ అనేటువంటి కాంబినేషన్ సరిపోతుంది కదా, మిగతా కాంబినేషన్స్ అవసరమా అని. ఇక్కడ మనం లౌకికమైనటువంటి విషయాల్ని చర్చిస్తూ ఉన్నాం, పైగా చాణక్యుని కాలం నాటి విషయాల్ని చర్చిస్తూ ఉన్నాం. అది మనం మర్చిపోకూడదు. అంటే ఏ కాలంలో ఆయన చెప్తున్నాడు అనేది మర్చిపోకూడదు. దానికి ప్రాసంగికత అంటే కాంటెంపరీ స్టేటస్ ఏమిటి అనేది మనం ప్రతిదానికి కంపారిజన్ చేయకూడదు. ఆనాటికి ఏముంది అనేది మనం చూసుకోవాలి. ఆనాటికి ఏముంది? సమాజం ఎట్లుంది? వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ ఉంది, పైగా ఇండస్ట్రియలైజేషన్ లేదు. ప్రతి ఒక్కరూ ఇంకొకరి మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు. ఏ కులం వాళ్ళు ఆ కుల వృత్తిని చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వ్యవసాయం చేసేటువంటి కులంలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి వ్యవసాయం అంటే ఏమో తెలుస్తుంది, దాని కష్ట నష్టాలు తెలుస్తాయి, దాని పనిముట్ల గురించి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ జీవనం సులభం అయిపోతుంది. ఎందుకు? అప్పటి పరిస్థితి ఏమిటి అంటే, ఇంట్లో ఎందరుంటే అందరూ పని చేయాల్సిందే. వ్యవసాయం చేసే కుటుంబం అనుకోండి, ఇద్దరు చేస్తే సరిపోతుంది, ముగ్గురు ఖాళీగా ఉండొచ్చు అనేదానికి లేదు. ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, ఒకరు ఉద్యోగం చేస్తే ఆ జీతంతో మిగిలిన ఇద్దరు ముగ్గురు డిపెండెంట్స్ ఉంటే వాళ్ళు బతకచ్చు. కానీ వ్యవసాయం అట్లా కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉంటుంది. ఎవరికో చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, వాడికి కూడా పని ఉంటుంది. ఇంట్లో చెయ్యాలి అనుకుంటే ప్రతి ఒక్కడికి పని ఉంటుంది, చేయగలిగిన ప్రతి ఒక్కడికి పని ఉంటుంది. అది కుల వృత్తికి ఉండేటువంటి లక్షణం. ఏ పనికైనా. ఇప్పుడు బంగారం పని చేసేవాడు ఉన్నాడు. ఆ బంగారం అనేది చాలా కాస్ట్లీ అయినటువంటి లోహం. ఆ బంగారం పనిచేసే చోట చిన్న చిన్న ముక్కలు పడి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని శుభ్రం చేసేటువంటి విధానం, అక్కడ ఉండేటువంటి డస్ట్ అంతా క్లీన్ చేసి దాన్ని ఒక చోట పెట్టి దాంట్లో ఏమైనా ఈ రజను, బంగారపు రజను ఉందా అని చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని బయట పడేయాల్సి ఉంటుంది.
ఇది ఎవరికి తెలుస్తుంది? ఆ కులంలో పుట్టినటువంటి అమ్మాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలిసినటువంటి అమ్మాయి, దాని విలువ తెలిసినటువంటి అమ్మాయికి ఇవన్నీ తెలుస్తాయి. అలా కాకుండా వేరే కులంలో ఉండేటువంటి అమ్మాయి వచ్చిందానికి ఏం చేస్తుంది? అదేందో ముక్క ఆడబడింది అనేసి తోసేస్తుంది. ఆ ముక్క ఎంత విలువైనటువంటిది, చిన్న బంగారం ముక్క ఎంత విలువైనటువంటిది, అది అమ్మాయికి తెలియకపోవడానికి కారణం ఏంటి? అమ్మాయి ఇంట్లో ఇట్లాంటి వ్యవస్థ ఏమి లేదు కాబట్టి. సో ఎందుకు చెప్తున్నాడు చాణక్యుడు అంటే, అభిప్రాయ భేదాలు లేకుండా ఉండడం కోసం. నువ్వు ఏం పని చేస్తున్నావో ఆ పని మీద నీ భాగస్వామికి గౌరవం ఎప్పుడు ఉంటుంది అంటే, ఆమె కూడా ఆ పని చేసినప్పుడు. నువ్వు వ్యవసాయం చేసేవాడు అని అనుకున్నావు. మీ ఆవిడ వ్యవసాయ కుటుంబంలో నుంచి వస్తే అప్పుడు ఆ వ్యవసాయంలో ఉండేటువంటి కష్టం ఏంటో ఆమెకు తెలుస్తుంది. నీ మీద గౌరవం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ నాన్న ఉద్యోగం చేసేవాడు, వాళ్ళ అమ్మ ఏదో ఉద్యోగం చేసేది. ఈ అమ్మాయిని చాలా మృదువుగా మార్దవంగా పెంచారు. ఇప్పుడు ఆ అమ్మాయిని పొలం పనులకు రమ్మంటే ఆ అమ్మాయి వస్తుందా? వచ్చినా సహాయం చేస్తుందా? చేసినా దాని మీద గౌరవం ఉంటుందా? ఇదేందిరా కర్మ, మా అమ్మా నాయన తీసుకొని వచ్చి ఇట్లాంటి వాడికి కట్టబెట్టారు భగవంతుడా. ఇక్కడ పొద్దున్నే లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు పని ఉంటుంది. పొలానికి వెళ్తే పొలంలో పనులు, ఇంటి దగ్గరకు వస్తే ఆవులు గేదెలు పేడ పిడకలు అని అనుకునింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబం సాఫీగా నడవదు. అంటే ఆ అమ్మాయికి తన భర్త మీద గౌరవం పోతుంది, తన వృత్తి మీద గౌరవం పోతుంది, తల్లిదండ్రుల మీద కూడా గౌరవం పోతుంది. ఇట్లాంటి వాడికి తెచ్చి కట్టబెట్టారు. కాబట్టి ఒక ఉద్యోగం చేసేటువంటి వాడికి ఇవ్వాలి అని, ఒక ఉద్యోగం చేసేటువంటి అమ్మాయిని ఏ విధంగా అయితే అనుకుంటారో, ఇదే మా ఇక్కడ కులం అంటే ఏమిటంటే కులాల యొక్క రూపం మారింది అనుకుందాం. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? సాధారణంగా డాక్టర్ ఏం చేస్తాడు? ఆ పుట్టుకతో వాళ్ళ కులం అమ్మాయి కాకపోయినా ఇంకో డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు కులం ఏమైంది? అంటే కులం అనేది దేనికి ప్రాధాన్యత? అక్కడ వృత్తికి ప్రాధాన్యత. డాక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకోడు. ఎందుకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి వాళ్ళ కులం అమ్మాయి అయినా సరే చేసుకోడు. కారణం ఏంటంటే టైమింగ్ సెట్ కావు, వాళ్ళకి అర్థం కాదు. డాక్టర్కి అయితే అర్థం అవుతుంది. అవతల పేషెంట్ అప్పుడే ఇంటికి వచ్చారు, ఓపీ చూసుకొని, రాత్రి 8:30 9 అయింది, ఓపీ చూసుకొని ఇంటికి వచ్చాడు డాక్టర్. ఇమీడియట్ గా హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు, సార్ పలానా బెడ్ లో ఉండేటువంటి పేషెంట్ సీరియస్ గా ఉన్నాడు. ఇమీడియట్ గా ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి సాయంకాలం నువ్వు నన్ను షాపింగ్ తీసుకెళ్తానన్నావు కదా అని చెప్పి గొడవ పడితే అర్థం ఉందా? అమ్మాయి ఏమంటది? సీరియస్ అయితే ఏముంది, అటు ఉండే వాళ్ళు చూసుకుంటారంట. ఆ కండిషన్ ఎవరికి తెలుస్తుంది? అతనికి తెలుస్తుంది. అదే డాక్టర్ అనుకోండి, ఈ అమ్మాయి కూడా అప్పుడు నేనేమన్నా సాయంగా రావాలనా అని చెప్పి అంటది. కుదిరితే ఆమె కూడా వెళ్ళిపోతుంది. ఇద్దరు కలుస్తారు, ఆపరేషన్ చేయాల్సి ఉంటే చేస్తారు, ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటే ఇస్తారు, వస్తారు, ఇద్దరు రిలాక్స్ అవుతారు. కాబట్టి వృత్తి అనేదే కులం. మనం చాణక్యుని తప్పు పట్టాల్సిన పని లేదు. వాళ్ళ కులంలోనే పెళ్లి చేసుకోమన్నాడు చాణక్యుడు. నువ్వు చేస్తాండేది కూడా అదే బాయ్, నువ్వు చేస్తాండేది కూడా అదే. డాక్టర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? సాఫ్ట్వేర్ లో ఉండేవాడు సాఫ్ట్వేర్ లోనే ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? కాబట్టి కులాల యొక్క స్వరూపం మారిందండి, వృత్తుల యొక్క స్వరూపం మారింది. ఓ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు అనుకో, వాడు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఒకవేళ చేసుకున్నా ఉద్యోగం చేయనివ్వడు.
మన ఇండస్ట్రీని చూసుకొని చెప్తాడు. నువ్వు అక్కడ పోయి పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కులం మారిందా లేదా? కాబట్టి కులం అనేది ఎక్కడ వచ్చిందంటే వృత్తిని అనుసరించి వచ్చింది అనేది గుర్తుపెట్టుకున్నామంటే మనం కాంట్రవర్షన్ లేదు. కాబట్టి వరయేత్ కులజాం ప్రాజ్ఞ. తెలివైనటువంటి వాడు, తెలివైన డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ని పెళ్లి చేసుకుంటాడు. నిరూపామపి. ఇప్పుడు తెల్లగా ఉన్నాడు, అమ్మాయి నల్లగా ఉంది, ఏమైతుంది? డాక్టర్ కదా, ఏం కాదు. అందగత్తి దొరికితే సంతోషం, దొరకలేదు ఏం కాదు. అది రూపశీలాం న నీచస్య. రూపవతి అయినటువంటిదైనా సరే నీచకులే నా నీచస్య వివాహ సదృశే. రూపశీల రూపం ఉంది అని అనుకొని నా నీచస్య, నీచమైనటువంటి పనులు చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవు. రూపం ఉందని, నీచపు వృత్తిని చేసేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని చెప్పాను. అంటే ఎందుకు? తను చేసేటువంటి వృత్తి తన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. అందువల్ల ఏం పని చేస్తాడారనే దాన్ని ఆధారంగా చేసుకొని చూస్తారు. కాబట్టి వివాహ సదృశ్య కులే, సాదృశ్యమైన కులము అని చెప్పి అన్నాడు ఇక్కడ. మళ్ళీ కులంలో సాదృశ్యత ఉండాలి అని, అది నీచంగా ఉండకూడదు. సాదృశ్యం అంటే సమానత్వం, సారూప్యం. ఇతను కష్టపడతాను, ఇతను ఒక ఉద్యోగం చేస్తున్నాడు, ఏమో ఒక ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు ఉద్యోగం అంటే గౌరవం ఉంటుంది. ఆమె ఉద్యోగం చేస్తోంది, ఇతను ఉద్యోగం చేయలేదు. అప్పుడు ఇతనికి ఉద్యోగం అంటే గౌరవం ఉండదు. లీవ్ పెట్టుకోవాలి, చూసుకుందాం అంటాడు. లీవ్లు అయిపోయి ఉంటాయి. లేదా అవతల ఏదో ఒక సర్క్యులర్ పంపించండి. ఇప్పుడు సర్క్యులర్ పంపించారు ఏమిటంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత ఏ డిపార్ట్మెంట్ హెడ్ లీవ్ పెట్టకూడదు అని సర్క్యులర్ పంపించారు. ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏం చేస్తారు? వాళ్ళ కింద ఉండే వాళ్ళకు సర్క్యులర్ పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? అసెంబ్లీలో ఏదో ఒక విషయం చర్చ జరుగుతుంది ఫలానా డిపార్ట్మెంట్ కి సంబంధించి. వెంటనే ఆ సెక్రటరీకి చెప్తాడు మినిస్టర్, ఆ సమాచారం ఏదో కనుక్కోయా అంటాడు. ఆ సెక్రటరీ ఏం చేస్తాడు? డిపార్ట్మెంట్ హెడ్ ఫోన్ చేస్తాడు, ఇతను అందుబాటులో ఉండాల. ఇతను లీవ్ పెట్టేసి వెళ్ళిపోయి ఫైల్ ఆఫీస్లో ఉంది సార్, నేను లీవ్లో ఉన్నాను, నేను 10 రోజుల తర్వాత వస్తానంటే ఈ పాటికి సమావేశాలు అయిపోతాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా అతను అడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. అతను సమాచారాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలా? అతని కింద పనిచేసే వాళ్ళు అందుబాటులో ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఎసెన్షియాలిటీ. ఇది ఆఫీస్లో ఉండే ఎసెన్షియాలిటీ. ఇది ఎవరికి అర్థం అవుతుంది? ఎవరు పని చేస్తాడారో వాళ్ళకి అర్థం అవుతుంది. పని చేయని వాడికి ఇది ఎట్లా అర్థం అవుతుంది? ఆ సీరియస్నెస్ అర్థం కాదు. కాబట్టి సదృశే కులే, అసాదృశ్యం ఉండాలి. కాబట్టి రూపవతి కదా అనే ఉద్దేశంతో నీచకు పని చేసేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. రూపవంతుడు కదా అనేసి నీచకు పని చేస్తాడేమని పెళ్లి చేసుకోవచ్చు. అందమైనటువంటి వాడు దొంగతనం చేస్తాడు, వాడు దొంగే గాని చాలా అందగాడు అని చెప్పి పెళ్లి చేసుకునింది అనుకోండి, ఏమవుతుంది? పెళ్లి పీటల మీదనే వాడి చేతికి సంఖ్యలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రూపశీలాలకు ప్రాధాన్యత ఇవ్వాలి లేదని చెప్పలేదు, కానీ దానికంటే ముందు నీచస్య
ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలి, వృత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి అంటుంది. అది ఇందులో చెప్పినటువంటి. తరువాత నదీనాం శస్త్రపాణీనాం దీనాం శస్త్రపాణీనాం నఖీనాం నఖీనాం శృంగిణాం తథా శృంగినాం తథా విశ్వాసో నైవ కర్తవ్యః విశ్వాసో నైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ. స్త్రీషు రాజకులేషు చ. నీతులు చెప్పేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఉంటుంది. ఏమిటంటే అది చెప్పేటువంటి వాడు వాని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తాడు. ఇది అందరి అనుభవానికి సమానంగా ఉండాలనేమి లేదు. మెజారిటీకి ఇది వర్కౌట్ అవుతుంది అనేది మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నదీనాం విశ్వాసో నైవ కర్తవ్యః, ఎప్పుడు నమ్మకూడదు. వీటిని నదీనాం నదుల్ని నమ్మకూడదు. నదులను నమ్మకూడదంటే వ్యవసాయం జరుగుతుందా, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందా, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంటుందా, తాగునీరు ఉంటుందా, విద్యుత్ ఉంటుందా? నమ్మకూడదంటే ఇక్కడ దాని అర్థం అది కాదు. ఏ క్షణంలో అయినా నది పొంగేటువంటి ప్రమాదం ఉంటుంది అని అదే అర్థం చేసుకోవాలి మనం. డోంట్ గో బ్లైండ్ అని. బ్లైండ్ గా ఉండద్దు, గుడ్డిగా వెళ్ళొద్దు అని దాని అర్థం అక్కడ. నదీనాం నదుల్ని, శస్త్రపాణీనాం ఆయుధం చేతిలో ఉండేటువంటి వాడు. ఆయుధం చేతిలో ఉండేటువంటి వాడు మాట్లాడుతూ ఉంటాడు మనతో, వాడికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాడికి వీపులో నవ్వేసింది, చేతిలో కత్తుంది. వీపు గోక్కుందామని కత్తిని టంటాడు, మనకు తగులుతుంది. వాడు చేతిలో కత్తి ఉండేటువంటి వాడు, ఆయుధం ఉండేటువంటి వాడు, ఏదైనా కావచ్చు ఆయుధం, ఊరికే ఉండడు. ఆ చెయ్యి అట్లా ఇట్లా అంటాడు. అట్లాంటి వాడిని నమ్మకూడదు. పైగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది చేతిలో ఆయుధం ఉందనేది మర్చిపోతాడు. మర్చిపోయి ఆ చేత్తో ఇలా అన్నాడంటే తగిలేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి శస్త్రపాణీనాం ఆయుధం చేతిలో ఉండేటువంటి. నఖీనాం గోళ్ళు ఉన్నటువంటి జంతువులు, గోర్లు ఉన్నటువంటి మనుషులైనా కూడా సరే, పిల్లి, కుక్క ఇట్లాంటి వాటిని పెంచుతూ ఉంటాం మనం. వాటికి గోర్లు ఎప్పటికప్పుడు కత్తిరించాలా పెంచుకోవాలనుకున్నప్పుడు. లేదంటే ఏమవుతుందంటే దానికి మనం అంటే ఇష్టం, అందుకని ఆ కాలుతో అట్లా గోకుతుంది మనం. దానికి తెలియదు ఆ గోరు షార్ప్ గా ఉంది, వీనికి దెబ్బ తగులుతుంది అనే అంత నాలెడ్జ్ దానికి లేదు. అదేం చేస్తుంది, దాని బిడ్డను ముద్దు చేసేటప్పుడు అది కాలుతో ఇట్లా గోకుతుంది. దానికి బాగుంటది. ఎందుకు, దానికి శరీరం నిండా వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి దీంతో గోకుతూ ఉంటే దానికి బాగానే ఉంటది, తగలదు. మనకు వెంట్రుకలు లేదు కాబట్టి గోకితే రక్తం వస్తుంది. దానికి ఆ జ్ఞానం లేదు, దాని తప్పు కాదు అది. మనం పెంచుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, దాని గోర్లు కత్తిరించుకోవాలా, దానికి అదేది ఇంజక్షన్ వేయించాలా. ఆ కుక్కలు పెంచుకునేటప్పుడు దానికి యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేస్తారు, ఇంజక్షన్ వేయించాలా. అదేం చేస్తుంది, చాలా ముద్దు చేస్తుంది. ముద్దు చేస్తా మనల్ని కురుకుతుంది. దానికి ఇష్టాన్ని ఎట్లా వ్యక్తం చేయాలన్నా తెలియదు. అది మన మీదకి ఎక్కుతుంది, కాళ్ళు ఇట్లా పెడుతుంది, మీదకి పెడుతుంది, నోటితో అంటది. అదంతా అంటూ ఏం చేస్తుందంటే ముద్దు చేసే ప్రయత్నం చేస్తుంది.
ఆ ముద్దు చేసే ప్రయత్నం చేసినప్పుడు అదేం జరుగుతుంది, దానికి తెలియదు మనకు దెబ్బ తగులుతుందని. ఆ గోరులో లేదంటే పళ్ళలో తగులుతాయి. సో ప్రాబ్లం ఏంటి ఇక్కడ, నువ్వు గోర్లు ఉన్నటువంటి దాంతో సహవాసం చేయడం ప్రాబ్లం అంతే తప్ప ఇక్కడ దాని సమస్య కాదు అది. దానివల్ల అంటే దానికి నాలెడ్జ్ లేదు. అందుకని ఏమన్నాడు చాణక్యుడు, నఖీనాం గోర్లు ఉన్నటువంటి వాటితో, శృంగిణాం కొమ్ములు ఉన్నటువంటి వాటితో. కొమ్ములు ఉన్నటువంటి ఎద్దులు, ఆవులు ఇట్లాంటివి కొమ్ములు ఉన్నాయనుకోండి, ఆ కొమ్ములు ఉన్నటువంటివి ఏం చేస్తది అంటే దానికి దురదేస్తది. దురదేసి రుద్దుకుందామని కొమ్ముతో అట్లా అంటది. ఆవు ఉంది, ఆవు మంచిదే, మనం పెంచుకుంటా అంటే అవే మంచిదే. కానీ దానికి ఏమవుతుందంటే ఈగలు వాళ్తాయి. ఎక్కడ వాళ్తాయి, సరిగ్గా మెడ దగ్గర వాళ్తాయి అని అనుకుందాం. అది పొట్ట మీద వాళ్తే తోకతో తోలేస్తుంది. ఇప్పుడు తోక కందనంత దూరంలో వాలి, అంటే ముందర కాళ్ళు కాడు వాలి. ఇప్పుడు దాన్ని తోకతో తోలుకోలేంది. అందుకని ఏం చేస్తుందంటే తలతో తోలుకోవడం కోసం మెడనెట తిప్పుతుంది. మనం దాని పక్కన నిల్చుకొని ఉన్నాం అనుకోండి, అది మనల్ని పొడవాలనేసి తల ఆడించలేదు, అది ఈగలు తోలుకోవాలని తల ఇట్ట పక్కకు తిప్పింది. మనం కొమ్ముకు ఎదురుగా ఉండం, కొమ్ము మనకు తగిలింది. సో వేర్ ఈస్ ద ప్రాబ్లం? నువ్వు దూరంగా ఉండకపోవడం ప్రాబ్లం అంతే, అది కావాలని నిన్నేం పొడవలేదు అంతే. కాబట్టి స్త్రీలకు కూడా దూరంగా ఉండాలి అని చెప్పాను. స్త్రీలకు కూడా దూరంగా ఉండాలి అంటే ఏమర్థం? ఇక్కడ స్త్రీలు అంటే పర స్త్రీలు, అన్య స్త్రీలు, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు దూరంగా ఉండాలి, దానివల్ల సమస్యలు వస్తాయి. దూరంగా ఉండడం అంటే అవసరమైనంత అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జెండర్ వేరైనటువంటి కారణం చేత రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఎంత మాట్లాడాలి, ఎంత దూరంలో ఉండి మాట్లాడాలి, ఎంత దూరంలో ఉండి మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఇవన్నీ నియమం పెట్టుకోవాలి. తర్వాత రాజకులేషుచ, రాజులు వాళ్ళ బంధువులు, రాజకులం అంటే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మనకు చరిత్రలో ఒక కథ ఉంది. సత్యమా అసత్యం అనేది పక్కన పెట్టేస్తే, శ్రీకృష్ణదేవరాయల కొడుకుని ఎవరో హత్య చేశారు. శ్రీకృష్ణదేవరాయలకు తిమ్మరసు మంత్రి. ఈ తిమ్మరసే హత్య చేయించాడని శ్రీకృష్ణదేవరాయలు అనుమానపడ్డాడు. ఎందుకు అంటే తిమ్మరసుకు ఒక కొడుకున్నాడు. కృష్ణదేవరాయల తర్వాత తిమ్మరసు కొడుకుని రాజుని చేయాలని అనుకున్నాడు అని ఊహించుకున్నాడు. అప్పుడు ఈయన కొడుకుంటే అడ్డం కదా, అందుకని ఈయన్ని చంపించేశాడు అని అనుకొని ఆ తిమ్మరసుకు కళ్ళు బీకించి జైల్లో వేశాడని. శ్రీకృష్ణదేవరాయలు రాజు కావడానికి కారణమే తిమ్మరసు. అనేక సందర్భాల్లో శ్రీకృష్ణదేవరాయలను సంరక్షించినటువంటి వాడు తిమ్మరసు. అట్లాంటి వాడు అయినా సరే ఒక చిన్న అపార్థం కారణం చేత ఆలోచన చేయకుండా కళ్ళు బీకించేసి జైల్లో పెట్టించేసి. అందుకని రాజులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి లాభం ఉంది అంటే నిన్ను పక్కన పెట్టుకుంటారు, లాభం లేదంటే ఫస్ట్ బలి చేసేది నిన్నే. అదేంటి బాగా పొట్టేళ్ళను మేపుతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే దాన్ని బలి ఇవ్వబోతున్నాడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్త్రీలతో రాజులతో ఒకటి 2 మాట్లాడితే ఎక్కువ, 1 మాట్లాడితే తక్కువ అని ఉంటుంది రాజులతో. 2 మాట్లాడేవనుకో అంటే నాకు తెలియదు, నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలని అని అంటాడు.
ఒకటి మాట్లాడామనుకో అంటే నేను చెప్తే దానికి సమాధానం చెప్పు అని అంటాడు. కాబట్టి చాలా బ్యాలన్స్డ్ గా మాట్లాడాలి. ఎంత అవసరమో అంత మాట్లాడాలి. చాలా సంక్షిప్తంగా మాట్లాడాలి. అనవసరమైనటువంటి ప్రదేశాల్లో మనం చొచ్చుకొని పోకూడదు. అనవసరమైనటువంటి పరిచయాలు మనం చేసుకోకూడదు. అది చెప్తున్నా. కాబట్టి నదులు, ఆయుధాలు ధరించిన వాళ్ళు, గోర్లున్నటువంటివి, కొమ్ములున్నటువంటి జంతువులు, స్త్రీలు, రాజు రాజ కుటుంబీకులు, వీళ్లతో విశ్వాసో నైవ కర్తవ్య. విశ్వాసో నైవ కర్తవ్య. మనకు చరిత్రలో ఇంకొక కథ కూడా ఉంది, సారంగధరుని కథ. రాజరాజ నరేంద్రుని భార్య చిత్రాంగి. రాజరాజ నరేంద్రునికి అంతకు ముందే ఉన్నటువంటి కొడుకు సారంగధరుడు. ఆ చిత్రాంగి సారంగధరుణ్ణి ప్రేమించింది. కారణాంతరాల చేత రాజరాజ నరేంద్రుని పెళ్లి చేసుకుంది. సారంగధరుడు చిత్రాంగి తన వయసు స్త్రీని అయినప్పటికీ తల్లిలాగే భావించాడు. ఒకరోజు తన అంతఃపురానికి పిలిపించుకొని తన కోరికను తెలియజేస్తే వాడు చాలా భక్తితో అమ్మ ఇలా చేయకూడదు అని చెప్పి అతను మన్నించమని వేడుకుంటే ఆమె అహం దెబ్బతిని తన విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని రాజరాజ నరేంద్రునికి ఫిర్యాదు చేసింది. నీ కొడుకు నా మీద అఘాయిత్యం చేశాడు. ఆయన సారంగధరుని శిక్షించాడు. కాబట్టి స్త్రీషు రాజకులేషు అంటే ఇట్లే ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. రమ్మన్నప్పుడు ఎవరినైనా వెంట పెట్టుకొని వెళ్ళడం, ఆత్మీయులైనటువంటి వాళ్ళని, లేదంటే ఏకాంత ప్రదేశం కాకుండా జనసమ్మర్దమైనటువంటి ప్రదేశంలో కలవడము, ఇట్లాంటివి కొన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? కన్క్లూడ్ చేద్దామా? ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ధన్యవాదాలు. ధన్యవాదాలు.